హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనీషా. నన్ను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు మనీషా. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఛానల్కి వెల్కమ్. ఒక్కసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, చూస్తే నచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో వచ్చి స్పెషలీ ఫర్ గెట్ రెడీ విత్ మీ, అంటే నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. సారీ స్టైల్ చేయబోతున్నాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో నేను ఎట్లా నార్మల్గా ప్లాన్ చేసుకున్నా, ఎట్లా రెడీ అవుతా, మేకప్ ఎట్లా వేసుకుంటా, అదంతా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను నా జ్యువెలరీ చూపిస్తాను. ఇది నా రియల్ గోల్డ్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నా ఆల్రెడీ. ఇది లైట్ ఎల్లో ఆర్ గ్రీన్ కలర్ అనొచ్చు. సో ఈ సారీ నేను స్టైల్ చేయబోతున్నాను. సో దాని తగ్గట్టు థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ నార్మల్ బ్యాంగిల్స్ రెండు మిక్సప్ చేసి అట్లా నేను సెట్ చేసుకున్నా. సో ఇది శారీ ఏంటంటే కంప్లీట్లీ బ్లౌజ్ హైలైట్, కంప్లీట్ సర్దోజీ వర్క్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఇలా వర్క్ అంతా వచ్చింది, ప్రిట్టి ఉంది. దీనికి హైలైట్ బ్లౌజే. శారీ వచ్చేసి సింపుల్గా వచ్చింది, ఎండింగ్లో ఇట్లా మంచి వర్క్ వచ్చింది. ఆ వర్క్ అనేది ఇట్లా డీటెయిలింగ్గా ఉంది. సో ఇది నేను నార్సింగ్ స్టోర్లో తీసుకున్నా దివాళీ అప్పుడు. శారీకి అయితే కింద ఇట్లా మంచిగా పర్ల్స్ తోటి మొత్తం లేస్ లాగా వచ్చి కింద టజల్స్ వచ్చినాయి. టజల్స్ కూడా మస్తు క్యూట్ అండ్ ఫేవరెట్ ఉన్నాయి. ఇంకా సైడ్కి నేను కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుందామని చెప్పి నా స్ట్రైట్నర్, హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే రెండు పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం జ్యువెలరీ చూపిస్తాను. సో నా దగ్గర ఒక చిన్న నెక్లెస్ పీస్ ఉంది. సో అది లక్ష్మమ్మ వారిది, మధ్యలో లక్ష్మమ్మ వారు ఉంటుంది విత్ చుమ్కీస్. దెన్ ఇవి గజరాలు అంటారు మా దాంట్లో, 2 బ్యాంగిల్స్ లాగా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట. సో నాకు శారీ వచ్చేసి కంప్లీట్లీ సిల్వర్లో ఉంది. సో జ్యువెలరీ గోల్డ్ వేసుకుందాం కాంట్రాస్ట్లో అన్నట్టు ఇలా తీసుకున్నాను. ఇదైతే నా ఫేవరెట్ కాసుల పేరు. నా వెడ్డింగ్ అప్పుడు స్వయంగా నేనే చాయిస్ చేసుకొని చేపించుకున్నాను. సో నాకు అసలు పేరు చాలా 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 ఇష్టం. సో గెట్ స్టార్టెడ్ విత్ ద మేకప్. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ నా హెయిర్ కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను, జస్ట్ పైన చేస్తున్నాను. నేను మొత్తం కంప్లీట్గా ఏమీ స్ట్రైట్నింగ్ చేయట్లేదు. నాకు కొంచెం పైన బేబీ హెయిర్, ఇంకా కొంచెం ఇట్లా హెయిర్ అంతా పైనకి లేస్తూ ఉంటుంది. సో అది బాగుండదని చెప్పి కొంచెం పైన జస్ట్ అట్లా సింపుల్గా స్ట్రైటింగ్ చేసుకుందామని ఇక్కడ ఫస్ట్ అయితే నేను హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. ఇది నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. లింక్స్ ఉంటే నేను డెఫినెట్లీ డిస్క్రిప్షన్ బాక్స్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇట్లా స్ప్రే చేసుకొని ఈ ఫిలిప్స్ది హెయిర్ స్ట్రైట్నర్ ఫస్ట్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ మినిట్ అట్లా జస్ట్ వైడ్ కోంబుతోటి అట్లా రన్ త్రూ స్ట్రైట్నింగ్ చేసుకొని జస్ట్ పైన కొంచెమే చేసిన, మొత్తం చేయలే. సో ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఎంతమంది ఇట్లా హెయిర్ కొంచెం సెట్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకుంటారు మీరు చెప్పండి? నాకు కొంచెం ఫ్రెష్ లుక్ వస్తుందని చెప్పి నేను ఫస్ట్ హెయిర్ సెట్ చేసుకున్నాక ఫేస్ కడుక్కుంటాను. సో ఇక్కడ మనం ఇంకా మేకప్ స్టార్ట్ చేద్దాము. ఇది సన్ స్క్రీన్. సో నైట్ ఎందుకు సన్ స్క్రీన్ అని అనుకుంటే, మనకు లైట్స్ అవన్నీ ఉంటాయి, హెవీ లైట్స్, అండ్ ఫంక్షన్ అన్నప్పుడు అక్కడ అంత లైటింగ్ హెవీగా ఉంటుంది. సో దానికి ఫస్ట్ అయితే నేను ప్రెప్ లాగా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ పెట్టుకున్నాను. ఇంకా సెకండ్ వచ్చేసి ఇన్సైట్ కాస్మెటిక్స్ది ప్రైమర్. ఇది యాక్చువల్లీ 3-in-1 ప్రైమర్, ప్రొటెక్ట్స్ అండ్ మాయిశ్చరైజర్, లాంగ్ లాస్టింగ్, ఆయిల్ ఫ్రీ. ఇదైతే నా ఫేవరెట్ ప్రైమర్. అంటే చాలా లాంగ్ బ్యాక్ నుంచి నేను యూజ్ చేస్తున్నా. ఇది ఏంటంటే జస్ట్ పోర్స్ అవన్నీ ఉంటే కవర్ చేస్తుంది. సో బేసిక్ ఏంటంటే మనకు స్కిన్ కేర్ అన్నప్పుడు మనకు ఫస్ట్ బేస్ అయితే ప్రాపర్ ఉండాలి. సో డబల్ క్లెన్జింగ్, టోనర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. సో ఇవైతే బేసిక్ మనం స్కిన్ కేర్ రొటీన్లో. సో ఇక్కడ ఇంకా నేను నెక్స్ట్ ఫౌండేషన్ పెట్టుకుంటున్నాను. ఇది మెబ్లిన్ న్యూయార్క్ ఫిట్ మీ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అయితే ది బెస్ట్ అండ్ నా ఫేవరెట్. నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను. అంటే ఇఫ్ యు ఆర్ అ బిగినర్, స్టార్ట్ విత్ దిస్. సో ఇక్కడ బ్రష్, స్పాంజ్, ఈ రెండునే. బ్రష్ వచ్చేసి స్విస్ బ్యూటీది, నేను ఎక్కువ స్పాంజ్ ప్రిఫర్ చేస్తాను. బ్యూటీ బ్లెండర్. సో దాన్ని కొంచెం వెట్ చేసుకుంటా. వెట్ చేసుకుని మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఫౌండేషన్ మినిమం, అంటే తక్కువ ప్రోడక్ట్ ఇస్ గుడ్. ఒకేసారి ఎక్కువ పెట్టేసుకొని మొత్తం ఇట్లా ఫెయిర్ ఎక్కువ కనిపిస్తామో అంత లుక్ బాగుండదు.
ఎంత తక్కువ యూజ్ చేస్తే మనకు అంత లుక్ ఎలివేట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే చాలా తక్కువ క్వాంటిటీగా నేను పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ఐస్ నుంచి స్టార్ట్ చేశాను. సో నార్మల్గా పెట్టేసుకొని బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసిన. సో నెక్స్ట్ వచ్చేసి లాక్మీ 925 కాంపాక్ట్. ఇది కూడా నా ఫేవరెట్, అంటే ఎప్పటి నుంచో వాడతా ఈ ప్రోడక్ట్స్. సో అంటే లైక్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటారు కదా, సో అట్లా. సో ఇక్కడ టచ్ అప్ ఇచ్చేసి ఇది బయోటిక్ది లిప్ బామ్. లిప్స్ కొంచెం డ్రై అనిపిస్తున్నాయి, లిప్స్టిక్ పెట్టే ముందు పెట్టుకుందాం అన్నట్టు అట్లా జస్ట్ లైట్గా నేను టచ్ అప్ లాగా లిప్ బామ్ పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇది ఐబ్రో డ్రాయింగ్స్ అని ఒకటి నేను ర్యాండమ్గా ఆఫ్లైన్ నుంచి తీసుకున్నా ఐబ్రోస్ కోసం. సో ఇక్కడ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది లైట్ బ్లాక్ కలరే. సో జస్ట్ అట్లా నీట్గా లుక్ వస్తుంది మనకి. ఫేస్లో ఇంపార్టెంట్ ఐబ్రోస్, లిప్స్ అయిందంటే మంచి లుక్ క్రియేట్ చేస్తుంది. సో ప్రాపర్గా దాన్ని డిఫైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మెబ్లిన్ న్యూయార్క్ హైపర్ కల్ వాటర్ ప్రూఫ్ మస్కారా. ఇదే వాడాలని ఏం లేదు, మస్కారా ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ నాకు ల్యాషెస్ కొంచెం బాగుంటాయి. సో దానికి నేను ఇంకా బాగా అనిపించాలని చెప్పి మస్కారా యూజ్ చేస్తున్నాను. సో ఫైనలీ యాడింగ్ బింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అంత లుక్ కంప్లీట్ అయ్యేది బిందీతోటే. సో ఇక్కడ నేను బింది పెట్టేసుకుంటున్నాను, నాకు బింది పెట్టుకోవడం చాలా ఇష్టం. సో ఇది నా లుక్. సో దీని తర్వాత ఇంకా లిప్ క్రేయాన్. ఇది కిసబుల్స్ అని ఒక లిప్ క్రేయాన్ ఉంది నా దగ్గర. సో అదే యూజ్ చేస్తున్నా. ఏం లేదు, జస్ట్ సింపుల్గానే పెట్టుకుంటున్నా. నేనేం ప్రోని కాదు, ప్రొఫెషనల్ని కాదు, జస్ట్ సింపుల్ నేను ఎట్లా మేకప్ వేసుకుంటా విత్ మినిమం ప్రోడక్ట్స్ అండ్ లైట్ మేకప్. ఇది నా లుక్. సో ఇప్పుడైతే మనం వెళ్ళి శారీ కట్టేసుకుందామా. చలో దెన్ ఫస్ట్ అయితే నేను చూపిస్తాను. సో ఇది బ్లౌజ్, ఇట్లా ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది, మస్తు క్యూట్ అనిపిస్తుంది. అంటే మీరు దీన్ని వేరే ఏ పట్టు శారీస్ కైనా కొంచెం మ్యాచింగ్ ఉంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. సో బ్లౌజ్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది, కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది. సో దానికి ఈ శారీ ఇట్లా ఫుల్ వర్క్ వస్తుంది, నెక్ కూడా కొంచెం పైకే ఉంది. సో అందుకే జస్ట్ మీకు చూపిస్తున్నా. సో శారీ కట్టుకున్నాక ఇది లుక్. నాకు శారీ పర్ఫెక్ట్గా కట్టుకోవడం రాదు, బట్ సింపుల్ నాకు వచ్చిన విధంగా నేను ఇక్కడ డ్రైప్ చేసుకున్నా. మీరు నా హెయిర్ చూస్తే నేను కంప్లీట్గా స్ట్రైట్నింగ్ ఏం చేయలేదు, జస్ట్ ఓన్లీ పైన అట్లా కొంచెం నీట్గా లుక్ మేనేజబుల్ ఉంటుంది హెయిర్ అన్నట్టు కొంచెం అట్లా స్ట్రైట్నింగ్ చేసుకున్నా, మొత్తం ఏం చేయలేదు. సో హియర్ ఐఎమ్ యాడింగ్ బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కువ రావట్లేదు, బట్ లైక్ ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ చాలా ట్రెండింగ్ అంటే చాలా ఆప్షన్స్ ఉండే అందులో. ఇట్లా దానిపైన జర్దోజీ వర్క్ ఉంటుండే, లేదా స్టోన్స్ వర్క్ ఉంటుండే, ఇట్లా డిఫరెంట్గా ఉంటుండే. అప్పుడు బాగా ట్రెండింగ్ ఉండే. సో ఇప్పుడు రావట్లేదు. సో నెక్స్ట్ హియర్ ఐఎమ్ యాడింగ్ మై జ్యువెలరీ. సో లైక్ శారీ అదంతా సిల్వర్ ఫామ్లో ఉంది, అంటే సిల్వర్ ప్యాటర్న్లో ఉంది, సిల్వర్ వర్క్ తోటి. సో దానికి నేను కాంట్రాస్ట్ లాగా ఆపోజిట్లో గోల్డ్ జ్యువెలరీ యాడ్ చేస్తున్నా. సో జ్యువెలరీ యాడ్ చేసినాక ఇక్కడ నేను నా చిన్న క్యూట్ బుట్టాలు చూపిస్తాను. ఇది నా ఫేవరెట్, లైక్ మంచి లుక్ వస్తుంది బుట్టాలతో. సో ఇవి నా ఇయర్ రింగ్స్. సో ఇవి పెట్టేసుకున్నాక ఇవి చూద్దాం ఇంకా లుక్ ఏంటి. సో నాకు ఒక డౌట్ ఉండే ఏంటంటే, ఆల్రెడీ ఇది పెట్టుకున్నాక మళ్ళీ కాసుల పేరు హెవీ అవుతుందా కాదా అని, బట్ వేసుకుందామని కాసుల పేరు నేను చూపిస్తాను. నా కాసుల పేరుకి ఒక స్టోరీ ఉంది. స్టోరీ ఏంటంటే, నాకు ముందు నుంచి ఉండే అనమాట ఫ్రమ్ చైల్డ్హుడ్. అంటే ఏంటంటే అన్ని జ్యువెలరీ లైక్ ఈ సెట్ ఉండాలి, ఆ డిజైన్ ఉండాలి, లేకపోతే ఇంకేదో ప్యాటర్న్ ఉండాలి అనేది ప్రతి వాళ్ళకు ఉంటుంది కదా. సో నాకు కాసుల పేరు ఉండాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉండే. సో యాక్చువల్లీ ఇది డిజైన్ నేను వెళ్ళి చాయిస్ చేసుకున్నాక చేయించుకున్నాను. సో అది నేను వేసేసుకున్నాను శారీతో పాటు. సో ఇక్కడైతే మేము ఇంకా ఫంక్షన్కి ఎంటర్ అయిపోయాము. ఇది నేను నార్మల్గా హెయిర్ వదలకుండా జస్ట్ మధ్యలో పార్టిషన్ చేసి సైడ్స్కి 2 pins పెట్టేసుకున్నాను. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫంక్షన్కి. దిస్ ఇస్ మై లుక్. నేను ఎక్కువ ఏం క్యాప్చర్ చేయలేకపోయినా జస్ట్ అట్లా
ప్లేస్ అంతా వ్యూ చేసిన. సో నాకు డే మ్యారేజెస్ కంటే నైట్ రిసెప్షన్స్ చాలా ఇష్టం. ఎందుకంటే కొంచెం రిలాక్స్డ్గా జస్ట్ ఆ వైబ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ హడావిడి, ఆ ఫోటో సెషన్స్, ఫుడ్, అందరు గోల గోల అదంతా మస్తు ఉంటుంది. కొంచెం కొన్ని ఫంక్షన్స్లో డీజే ఉంటుంది, కొన్ని ఫంక్షన్స్లో డీజే ఉండదు. సో ఇట్స్ కంప్లీట్లీ దేర్ ఆప్షన్. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని కలిసాను. అస్సలు అంటే ఇట్స్ బీన్ లైక్ 15 years అనుకుంటా. తను మా ఇంట్లో వచ్చి ఉన్నప్పుడు వీ యూస్ టు ప్లే టుగెదర్, వీ యూస్ టు స్పెండ్ టైమ్ టుగెదర్. హర్ నేమ్ ఇస్ అనుష. సో హియర్ కమ్స్ ఇస్ మై హస్బెండ్. సో తను ఏంటంటే నువ్వే ఫొటోస్ దిగుతావా, నేను కూడా దిగుతా అని చెప్తే ఇద్దరం కలిసి అట్లా ఫొటోస్ దిగాము. జస్ట్ అట్లా నేను నా లుక్ చూపిద్దామని అక్కడ తీసి కొన్ని క్లిప్పింగ్స్ అట్లా తీసుకున్నాను, అవే షేర్ చేస్తున్నాను. సో బేసికల్గా ఏంటంటే ఫుల్ లైటింగ్ ఉండే కాబట్టి కొంచెం క్లియర్గా లేదు. బట్ నేను కొన్ని క్లిప్పింగ్స్లో నేను నా లుక్ అనేది క్యాప్చర్ చేసిన. సో ఇంకా అయిపోయింది, డిన్నర్ చేసేసుకొని వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. So this was my look. Hope you like this video. Please do like, share and subscribe to my channel. Thank you guys.